కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. 42% రిజర్వేషన్లు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ 3 రోజుల పాటు చలో ఢిల్లీ కార్యక్రమం రూపొందించిన సందర్భంగా ఈరోజు ప్రత్యేక రైలులో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ వెళ్తున్న సీనియర్ నాయకులు కార్యకర్తలతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి ప్రత్యేక రైలులో వచ్చి ఆలేరులో దిగారు. కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. 42% రిజర్వేషన్లు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ 3 రోజుల పాటు చలో ఢిల్లీ కార్యక్రమం రూపొందించిన సందర్భంగా ఈరోజు ప్రత్యేక రైల్లో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ వెళ్తున్న సీనియర్ నాయకులు కార్యకర్తలతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి ప్రత్యేక రైలులో వచ్చి ఆలేరులో దిగారు. ఈ సందర్భంగా పీసీసీ ప్రెసిడెంట్ను మంత్రులు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శాలువాలతో సన్మానించారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదృష్టం 3 మంత్రులు, 2 మంత్రులు 50 మంది చెల్ల అక్కడ కూడా ఒకటి అన్న జరగన్నా సైడ్ ఇంకోసారి బాబు అక్కడ రాయో మా ఆడపడుచు తల్లి ఒక్క ఫోటో మరి ఎప్పుడు తీసేయండి ఫోటోనా? అరే గరీబలమే మా ఆలేరు ఎంత పడ్డది, మా ఆలేరుకి ఎక్కువ నిధులు ఇచ్చి ఆదుకోవాలి. ఓకే లోకల్ అమ్మ కొంచెం ఆలేరు మంచిరా లోకల్ లీడర్ ఉందా? అశోక్ గులంకొండ మిత్రులు నమస్కారం. ఏదైతే ఆలోచన మన ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారి ఉందో, ఇంకా పార్లమెంట్, అసెంబ్లీ కడప తొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నెన్నో వాళ్ళకి లెక్కగట్టి ఖచ్చితంగా వారి ప్రపోజల్ ప్రకారంగా విద్యా ఉద్యోగాల్లో కాకుండా రాజకీయాల్లో కూడా ఒక అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనతో ఈ రోజు దేశమంతా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని మన ప్రియ ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నమన్న గారి ఆధ్వర్యంలో బిల్లు పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన తరుణంలో ఖచ్చితంగా ఏ మాట అయితే చెప్పామో ఆ మాటకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటువంటి ఒక నమ్మకం మరొకసారి రుజువు కాబోతా ఉంది. ప్రత్యేక రైలు ఢిల్లీకి 5, 6, 7 కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తా ఉంది. పిసిసి అధ్యక్షులు ఆ రైల్లో మీనాక్షి నటరాజన్ గారితో సహా ప్రయాణం చేసి ఆలేరులో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు, బీర్ల ఐలయ్య గారు, అదేవిధంగా శ్రీదేవి గారు అందరం ఇక్కడ ఉండడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేపు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. మీ పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి. ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగానైతే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా బీసీల ముద్దుబిడ్డ ఆర్టీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు, మా బీసీల ముద్దుబిడ్డ మంత్రి శ్రీహరణ గారు,
మా చెల్లెలందరూ కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ సాధించాలి, ఢిల్లీలో గర్జించే విధంగా పెద్ద ఎత్తున 5, 6, 7 తారీఖున ధర్నా కార్యక్రమం, రేపు పార్లమెంటులో తీర్మానం, అదేవిధంగా 6 తారీఖున జంతర్ మంతర్ దగ్గర ఎంపీలు బీసీ నేతలంతా ఢిల్లీ పోవాలనే ఆలోచనతో ఒక ప్రత్యేక ట్రైన్ మాట్లాడుకొని ఆ ట్రైన్లో బీసీ నేతలతో పాటు ఇప్పుడు మీనాక్షి నటరాజన్లో ప్రయాణమయ్యారు. మేము కూడా చెర్లపల్లి నుంచి ఆలేరు వరకు మా సహచార బీసీ నాయకులందరితో ప్రయాణం చేసి ఇక్కడ అనుకోకుండా ఆలేరు కాంగ్రెస్ ఆఫీస్కి రావడం జరిగింది. మా ప్రియ మిత్రులు శాసకులు ఆలేరుకి ముద్దుబిడ్డ బీర్లా ఐలయ్య గారి నాయకత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీహరి గారు, మంత్రి శ్రీదేవి గారు, మా ప్రమోద్ గారు, వైజాజ్ గారు, పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు, వెంకటరాజు గారు అందరం కూడా మేము కలుసుకునే అవకాశం దొరికింది. మేము ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉంటే కాంగ్రెస్ ఆఫీస్కి పోతూ ఉంటాం. అలాంటి అవకాశం వాళ్ళు వచ్చింది. ముఖ్యంగా వాళ్ళ బీసీల యొక్క గొంతు